చేస్తామన్నా ఇక్కడ నేను చెప్పేది ఏంట్రా మీరు చేసేది ఏంటి జాగ్రత్తగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను ఒక అధికారి అర్థమైందా చాలా ఎలక్ట్రిక్ అంటే చాలా స్కూల్లో పిల్లల కంటే కూడా మీరు అత్యుత్తమైన క్రమశిక్షణ ఉన్నారు కాదంటారు అది ఇంకొంచెం అవసరం విద్యార్థులు అండి గుర్తుపెట్టేసుకోవాలి మీరు ఎందుకు మీకు గుర్తుండదంటే చెప్పే అంశం మీద మీ దృష్టి ఉండాలి మీ మానసిక దృష్టి ఉండాలి అర్థమైందా వేరే ఆలోచించొద్దు 21 జీవించ హక్కు 21A విద్యా హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ నెక్స్ట్ నేను కూర్చొని మాట్లాడాలి మీరేమి లేదు ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా మీ పరిసరాల్లోనే మొత్తం ఉంటుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి లేకపోతే బట్టి అయిపోద్ది బట్టి గుంటే అయిపోద్ది అలా ఉండకూడదు ఇవన్నీ కళగా కనిపిస్తాయి ఇప్పుడు నేను ఇలా మూమెంట్ చేస్తానంటే ఏంటి అది మీ మైండ్లోకి వెళ్తుందని ఇలా మూమెంట్ చేస్తాం అర్థమైందా ఇప్పుడు 19th ఆర్టికల్ ఉంది నేను ఇక్కడ నిలబడి మాట్లాడే హక్కు మనకు లేదు పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఆ రోజుల్లో రాజుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తేనే ఊళ్ళో మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉండేది ఇక్కడ మనకి ప్రత్యేకమైన పర్మిషన్ అవసరం బహిరంగంగా పెడితే పర్మిషన్ కావాలి మన స్కూల్లో మనం మీటింగ్ పెట్టుకోవాలంటే రాజ్యాంగంలో ఉన్న 19వ ఆర్టికల్ ప్రకారం నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నాను ఆ సమావేశంలో మాట్లాడుతున్నాను అదే స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం అంటాం ఓకే గుర్తుపెట్టుకోండి ఏం చెప్పాను 21 చెప్పాను 21 ఏం చెప్పాను 19 చెప్పాను ప్రాథమిక హక్కులు అంటే 12 నుంచి 35 వరకు ఈ పుస్తకం నేనే సంకలనం చేశాను అందుకని నేను ఇది చెప్పగలుగుతాను ఇప్పుడు 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఈ హక్కులు తెలుసుకుంటారు ప్రాథమిక హక్కులు తెలుసుకోవాలి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఓకే ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు ఏకరూప దుస్తులు అంటే ఏకరూప దుస్తులు అంటే ఏంటి యూనిఫామ్ మీరు ప్రతి ఇంగ్లీషు పదానికి కూడా తెలుగు అర్థం తెలుసుకోవాలి కష్టమైన ఏకరూప దుస్తులు అంటే అది సమానత్వం ఏంటి చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళకి బాగా డబ్బు ఉంది అనుకోండి 10 కోట్లు ఉంది మంచి మంచి బట్టలు జిగేలు బట్టలు పెట్టేసుకోవచ్చు ఆ పాప తక్కువ ఉన్నప్పుడు అమ్మాయి 10 కోట్లు 9 కోట్లు మేము డిఫరెన్స్ ఉంటాం అందుకే చెప్పి సమానత్వం ఆర్టికల్ 14 ఏంటిది సమానత్వం తరువాత అబ్బాయిలు అమ్మాయిలు మీరు అమ్మాయిలను ఏమన్నా పెద్ద పిచ్చులు కూర్చోబెట్టి అబ్బాయిలు కూర్చోబెట్టామా మీరు కూడా సమానం కూర్చున్నారు కదా ఓకే మీ పట్ల మీ ఇద్దరు పట్ల ఎటువంటి వివక్ష లేదు ఇక్కడ అర్థమైందా లింగ భేదము వివక్ష లేదు అందరినీ సమానం చూస్తాం ఫస్ట్ సమానత్వం తర్వాత వివక్ష లేకపోవడం ఏమైంది 14 15 అయిపోయింది తర్వాత మీ అందరూ చదువుకున్నారు అనుకోండి మీ పరిస్థితులు బట్టి కుల మత ప్రాంతాలకు బట్టి ఒకే క్లాస్కి సంబంధించిన వాళ్ళకి సమాన అవకాశాలు ఉంటాయి అది 10వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏమైనా అవకాశాలు కానీ ఇలా ఉంటాయి సమాన అవకాశాలు ఉంటాయి చూసుకోండి ఫస్ట్ ఏముంది మీరు బట్టి పట్టు అవసరంలా ఇప్పుడు మీరు ఎలా గుర్తించుకోవాలి సార్ అక్కడికి వచ్చారు చెప్పారు అంటే ఆర్టికల్ 19 మాకు చదువుకు నాకు వచ్చింది 21A అదేవిధంగా జీవించాకు మాకు ఉంది అది 21 వచ్చేసింది మీకు 21 వచ్చింది 21 వచ్చింది 19 వచ్చింది 14 ఏకరూప దుస్తులు సమానత్వం అదే అబ్బాయిలు అమ్మాయిలు కూర్చున్నారు వివక్ష లేదు ఇక్కడ వివక్ష ఉందా వీళ్ళు కుర్చీలు కూర్చోబెట్టి మీకు కింద కూర్చోబెట్టారా లేదు కదా అబ్బాయిలైనా మీకు విలువ ఇక్కడ ఉందా లేదా ఓకే రైట్ ఏమైంది ఇప్పుడు 14 15 16 చెప్పేసుకున్నారు 17 అంటరాంతనం ఈ రోజుల్లో ఎక్కువ లేదు భౌతికంగా లేదు మెంటల్గా ఉండొచ్చు ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు వీడి మైండ్లో వీడు తప్పుకోవాడు వీడికి డబ్బు తక్కువ ఉంది ఈ ఇల్లు దూరంగా ఉంది అనుకోవడం అంటరాంతనం ఈరోజు మేధోపరమైన అంటర్ధానం ఉందేమో కానీ మామూలు భౌతికంగా అంటరాంతనం ఎక్కువ లేదు అక్కడక్కడ ఉంటుంది పూర్తిగా పోయింది చెప్పలేము ఓకే 18 మీకు అవసరం అది అవార్డు గురించి ఇక మీకు 14 నుంచి మొత్తం 19 దాకా వచ్చేస్తుంది అర్థమైంది 35 దాకా ఇంకా చాలా చెప్పడానికి ఉంది ఇప్పుడు మీలో అనేక కుల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు 25వ ఆర్టికల్ నుంచి 28వ ఆర్టికల్ వరకు జాగ్రత్త ఉండాలి 25 నుంచి 28వ ఆర్టికల్ వరకు మత సంబంధం మత ప్రచారం మతాన్ని తీసుకోవడం మత విద్యా సంస్థలు నడపడం మతం ద్వారా కొన్ని స్కూల్స్ కూడా రన్ చేయడం క్రిస్టియన్ స్కూల్స్ కానీ ముస్లిం మైనారిటీ స్కూల్స్ ఇలా గుర్తుపెట్టేస్తారు ఓకేనా అట్లా చాలా చెప్పాలని మీకు చాలా ఉంది ఓకే ఎలక్షన్స్ ఉంది ఎలక్షన్స్ మొన్న జరిగినాయి కదా ఒక 7-8 నెలల క్రితం జరిగినాయి కదా అదేంటంటే 323 నుంచి 329 వరకు దానికి ముందే 308 నుంచి 323 వరకు ఏముంటుందంటే ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాస్టర్ గారు అంటున్నారు కదా మేమందరం ఉద్యోగస్తులు ఇవి గుర్తుపెట్టుకోండి ఓకే మళ్ళీ ఒకసారి మీకు సింపుల్ చెప్తాను 14 15 16 17 18 అవార్డ్స్ అది వదిలేసేయండి 19 తర్వాత 21A అయిపోయింది నెక్స్ట్ 308 నుంచి 323 తర్వాత 324 నుంచి 324 29 324 నుంచి 329 ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి ఏంటంటే లాస్ట్ ఏంటది ఎలక్షన్స్